Hey guys, welcome back to my channel. So ఈ వీడియో is all about an event in my university అన్నమాట. ఆ ఈవెంట్ ఏంటంటే గూగుల్ మా ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబ్ అవుతుంది. దానికోసం ఇదొక ఇనాగ్రేషన్ అన్నమాట. ఈ ఈవెంట్ వల్ల బస్సెస్ అన్ని తీసుకొని వెళ్ళి వేరే గ్రౌండ్ లో పార్క్ చేశారు. ఆ బస్ వెతుక్కుంటూ నేను పోయేసరికి ఐ మిస్డ్ మై బస్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి చాలా టెన్షన్ పడ్డాను. బట్ ద నెక్స్ట్ టైం ఇట్ హ్యాపెన్స్ ఐ నో హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ఇవాళంతా మోస్ట్లీ క్లాసెస్ ఏం జరగలేదు, అంతా చిల్ ఉండే. మేమైతే ఇప్పుడు క్యాంటీన్కి వెళ్తున్నాము. మేమైతే లంచ్ టైం అని చెప్పేసి క్యాఫిటేరియాకి వెళ్తున్నాము. ఈ గ్యాంగ్ వేసుకొని క్యాఫిటేరియాకి వెళ్తాము. లంచ్లో మేమైతే క్యాఫ్టేరియాకి వెళ్ళాము. ఆఫ్టర్ అ లాంగ్ డిస్కషన్ మా బ్లాక్ దగ్గర ఉన్న క్యాఫ్టేరియా కాకుండా మెయిన్ క్యాంపస్ దగ్గర ఉన్న క్యాఫ్టేరియాకి వెళ్ళాము. సో దానివల్ల మేమైతే ఒక క్లాస్ మిస్ అయ్యాము. అది లిటరలీ బంక్ కొట్టినట్టు అయిపోయింది. ఇంకా మ్యామ్ కూడా మమ్మల్ని ఏం అనలేదు. అది సబ్జెక్ట్ క్లాస్ కాదు, దట్ వాజ్ ఓన్లీ మెంటర్ మెంటీ సెషన్. సో చిల్లు ఉండే. ఇంకా తర్వాత మమ్మల్ని ఈవెంట్కి అయితే తీసుకెళ్లారు 3:40కి. అక్కడికి వెళ్ళినాక ఘోరంగా ఎండ ఉండే అనమాట గ్రౌండ్ లో. ఇంకా స్టూడెంట్ క్రౌడ్ లో ఊపిరి కూడా ఆడట్లేదు మాకు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఈరోజు ఇంతమంది ఇంజనీర్స్, 50,000 మంది స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్ కూడా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు? మీ లైఫ్ పార్ట్నర్ ల్యాప్టాప్, మీ లైఫ్ పార్ట్నర్. ఎండలో వచ్చి ఇక్కడ ఏందంత కథ, మళ్ళీ ప్లేస్ కూడా లేదు. గుంపులు చూడండి. టీ, హాట్ చాక్లెట్, ఇంకా నాకు మ్యాగీ కనిపిస్తుంది. మ్యాగీ కావాలంటే టీ తాగంటే నాకు టీ అలవాటు లేదు. నేను టీ, కాఫీస్, పెరుగు పాలు, లస్సీలు అవన్నీ తాగను గైస్. టేస్ట్ లేదు గైస్. నా ఇష్టం గైస్. నీ ఇష్టం మా ఇష్టమే ఉండాలి. ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ అన్నప్పుడు. కొనిచ్చిన ఎగ్ మ్యాగీ బాగుందా? వస్తాం అద్రి బాగుంది. This is like Google 3.0 లాంచ్ అయింది గైస్. మల్లారెడ్డి యూనివర్సిటీ. మీ స్టేటస్ చూసింటారు. ఏదో ఒకటి గైస్, మాకు సంబంధం లేదు ఆ ఈవెంట్. ఇదంతా పెట్టు గాయస్. మేమైతే ఇప్పుడే టీ తాగేసి వచ్చామన్నమాట. నేను టీ తాగాను, వీళ్ళు ఇదేమో ఎగ్ మ్యాగీ తిన్నారు. ఇప్పుడే వాళ్ళు హాట్ చాక్లెట్ కోల్డ్ చాక్లెట్ తిన్నారు. వచ్చినాము చూసారా, ఎండలో కూర్చున్నాం. దాకా కూడా మమ్మల్ని దేకలేదు. అటువంటి సిచ్యువేషన్ మాది. ఈవెంట్ ఏమో తక్కువ ఈవెంట్ అట్లా నాకు కాలేజ్ వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ ఆ ఈవెంట్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అందుకే మేము అక్కడ లేము. అక్కడ ఉన్నా కూడా మాకు ఏం కనిపిస్తలేదు. సో మేము బయటకు వచ్చేసాం. నాకు ఊపిరి కూడా ఆడదు గాయస్. ఇంకా కొంచెం సేపు సూపర్. స్కైలో అన్ని బెలూన్స్ ఒకేసారి ఎగరడం చూసి నేను నా ఫ్రెండ్ చాలా ఎగ్జైట్ అయ్యాము. మీరు వినే ఉంటారు మా వావ్ సూపర్ సౌండ్లు. ఇంకా ఈవెంట్లో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ అండ్ MRCET కూడా పార్టిసిపేట్ చేశారనమాట. అయిపోయింది ఈవెంట్. ఫీలింగ్ వాటర్. ఇప్పుడు ఇంటికి వెళ్తాం. నేను బస్ దగ్గరికి వెళ్తాను, మీరు హాస్టల్ దగ్గరికి వెళ్తారు. పోయి అనుకుంటా. నేను ఏం తిరిగేది లేదు. మస్తు తిరిగేసినాం గాయస్ ఇవాళ. అసలు ఏం వర్క్ చేయలేదు. చాలా తిరుగుడే ఉంది. అది ఇంకొకటి మనం వేరే కథ. ఏం కదా, మేము క్లాస్ బంక్ కొట్టినాం గాయస్. మెంటర్ మెంటీ బంక్ కొట్టినాం. మ్యామ్ ఫస్ట్ టైం అని వదిలేసింది, ఇంకొకసారి రిపీట్ చేయొద్దని చెప్పి. ఇప్పుడు మేము కాలేజ్ అయిపోయింది, బ్యాగ్ తీసుకుని కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పు. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మీరు ఏమంటారు? నేను ఇంటికి వెళ్తాను, హాస్టల్కి వెళ్తుంది. ఈమె కూడా హాస్టల్కి వెళ్తుంది. బ్యాగ్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఇక్కడ ఏమో పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి, చూద్దాం.
మొత్తానికి అంతా అయిపోయింది అనుకునే లోపు హియర్స్ ద పార్ట్ యూఆర్ వెయిటింగ్ ఫర్ అనే డీజే స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేశారో లేదో ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఆర్ మూవింగ్, దిల్ బి స్టార్టింగ్ బై 5:30 అని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకా అప్పటికే టైం 5:22 అవుతుంది. ఇంకా నేను బస్సెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఇంకా చెప్పాను కదా ఆఫ్టర్నూన్ క్యాఫ్టేరియాకి వెళ్ళామని, నేను లంచ్ కూడా తినలేదు. ఇంకా లంచ్ ని బస్ లో కంప్లీట్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నిత్య అండ్ శ్రేష్ఠ వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ ది నెక్స్ట్ డే మిడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు బస్ లోనే చదువుకోవడం స్టార్ట్ చేసేసారు. వీళ్ళకైతే మిడ్ 2 ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్, మాకైతే ఫస్ట్ సెమిస్టర్ మిడ్ 1 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ November 6th నుంచి మాకు కూడా మిడ్ 1 స్టార్ట్ అవుతాయి. బస్ లో ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. మొత్తం అంతా చీకటి ఉండే. మా బస్ అంకిల్ బస్ దిగే ముందు లైట్స్ వేసాడు. నేను ఇంకా ఇంటికి వెళ్ళేపటికి 7:30 అయిపోయింది. ఇంకా బస్ దిగంగానే మై డాడ్ కేమ్ టు పిక్ మీ అప్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే నాకు ఎలా తెలుస్తుంది మీరు చూస్తున్నారని? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యూ అంటిల్ ది నెక్స్ట్ వ్లాగ్.